ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటనే మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. వేరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. పరిశుద్ధుడా మా ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీ సన్నిధిలోనికి వచ్చినాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించి నడిపించండి ప్రభా. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మా స్థితిని, మా పరిస్థితులను సంపూర్ణముగా మీరు మార్చి శ్రేష్టమైనవిగా ఉత్తమమైన మార్గములో నడిపించగలిగిన దేవుడు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము కోరేది చాలా చిన్నది, కానీ మీరు ఇచ్చేది ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే గొప్ప వాటిని ఇచ్చే దేవుడు. అందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. ఇశ్రాయేలీలు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలెను. ప్రభునంతులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు వారి ప్రయాణములో, అనగా ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి వెళ్ళుచున్న ఆ మార్గములో, ఆ ప్రయాణములో ఈ ప్రజలకు ఆహారము దేవుడే ఇచ్చాడు. వారిలో ఎవరు కూడా స్టవ్ పెట్టి భోజనం వండలేదు, కూరలు వండలేదు.
వారికి ఏ రోజు కావలసిన ఆహారము ఆ రోజు దేవుడే ఇస్తూ ఉన్నాడు. అది ఎలాగిచ్చాడు అనంటే, మొదటి రోజు దేవుడు ఆకాశము నుండి మన్నాను పంపించాడు. అయితే మనం మన్నాను దేవుడు కురిపించాడు అనుకుంటున్నాము. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఆ కురిసినది, వారి ముందు పడి ఉన్నది ఏమిటో అర్థం కాలేదు. ఏమిటో అర్థం కాక వాళ్ళు ఇదేమిటి అని అన్నారు. అందుకనే 15వ వచనంలో ఏముందంటే, ఇశ్రాయేలీలు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక, మనమైతే సింపుల్గా మన్నా అని బైబిల్లో చదివాం, మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రజలకి, ఇశ్రాయేలీలకి మొదటి రోజున అది తెలియక, ఇదేంటి మన ముందు ఈ నువ్వుగా పడింది, ఏంటిది అని వాళ్ళల్లో వాళ్ళు వాట్ ఈస్ దిస్, ఇదేమిటి అని అనుకుంటున్నారు. ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అప్పుడు అదేంటో చెబుతూ ఉన్నాడు మోషే. ఏమని చెబుతున్నాడంటే 16వ వచనంలో, మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. ఆ ప్రజలకేమో ఇదేంటో అర్థం కాలేదు. కానీ మోషే ఏమంటున్నాడంటే, ఇది దేవుడు మీకు ఇచ్చిన ఆహారము అన్నాడు. అయితే ప్రియులారా, 15వ వచనంలో ఇదేమి అనే పదం దగ్గర 2 వేసి ఉంది. నంబర్ 2 ఉంది కదా. ఆ 2కు అర్థము క్రింద ఫుట్ నోట్స్లో ఏముందంటే, హెబ్రీ భాషలో మన్నా. ఏమన్నదంటే హెబ్రీ భాషలో మన్నా. అంటే ఇప్పుడు మనం మన్నా అంటున్నాం చూడండి. ఆ మన్నా అది ఇంగ్లీష్ పదం కాదు, అది తెలుగు పదం కూడా కాదు. అది ఏ పదం? హెబ్రీ భాష. ఏ భాష అండి? అందరూ చెప్పండి. హెబ్రీ భాష. ఇప్పుడు మన్నా అని ఇప్పుడు కాదయ్యా, మేము ఆల్రెడీ ఇంతకు ముందే విన్నామన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అంటే మన్నా అనే పదం ఈరోజే కాదు, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మన్నా అనే పదం విన్నాము అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరూ విన్నవాళ్ళే కదా. మన్నా ఏ లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్? హీబ్రూ లాంగ్వేజ్. అంటే మీకందరికీ ఆల్రెడీ హీబ్రూ లాంగ్వేజ్ కూడా వచ్చని అర్థం. అర్థమైందా? ఆమేన్. బైబిల్ మనకేమి నేర్పిస్తుంది? తెలుగు ఇంగ్లీషే కాదు, ఆల్రెడీ హీబ్రూ పదాలు. అంటే బైబిల్ చదువుతూ ఉంటే ఈ నిర్గమకాండము, ఆదికాండము, లేవియకాండం, ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు చదువుతూ ఉంటే చాలా హీబ్రూ పదాలు ఉంటాయి. తెలియకుండా మనం హీబ్రూ లాంగ్వేజ్ని వాడుతున్నాం. ఆమేన్. అయితే ప్రియులారా, ఇప్పుడు మన్నా అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ మెంట్ బై మన్నా? మన్నా అంటే ఏంటి? ఈ మన్నా ఏంటి అసలు అనంటే, ఇశ్రాయేలీలు ప్రజలేమో ఇదేమి అన్నారు. ఇదేమి అంటే ఏంటిది అన్నారు. మోషే గారు వచ్చేసి ఇది దేవుడు మీకు ఇచ్చిన ఆహారం. 16వ వచనం చదవండి అందరూ. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము.
ఈ మన్నాను గూర్చి కొంచెం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రజలకు తినటానికి దేవుడిచ్చిన ఆహారము. అలాగే ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు అనంటే 40 సంవత్సరాలు దేవుడు ఈ ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వటం జరిగింది. అయితే ఏమిటి మన్నా అనంటే, ఈ మన్నా ఎక్కడ నుండి వచ్చింది? ఎక్కడ నుండి వచ్చింది? చూడండి, మనం కూరగాయలు మన ఇంట్లోకి వస్తాయి కదా, కూరగాయలు మన ఇంట్లోకి వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అవి అనంటే, రైతు బజారుకి వెళ్ళాం, కూరగాయలు తెచ్చుకున్నాం. మన ఇంటిలోకి ఉన్న ప్రతి వస్తువు ఎక్కడి నుంచో తెచ్చాం. ఇప్పుడు మనకి సౌండ్ సిస్టమ్, ఈ సౌండ్ బాక్సులు ఉన్నాయి, ఇవి మందిరంలోకి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అనంటే, అవి అమ్మే షాప్ దగ్గర నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కదా. అలాగే మన్నా ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, పైనుండి వచ్చినది. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చిందండి? పైనుండి వచ్చినది. మన్నా ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుని దగ్గర నుండి ప్రజలకు వచ్చింది. కావున పిల్లరా, మన్నా అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అది పైనుండి వచ్చినది, దేవుని దగ్గర నుండి వచ్చినది. అలాగే ఎవరి దగ్గరకు వచ్చింది? ఈ మన్నా ఎవరి దగ్గరకు వచ్చింది అనంటే, ప్రజల దగ్గరకు వచ్చినది. ఆమేన్. ఎవరి దగ్గర నుండి వచ్చిందండి? ప్రజలకు వచ్చింది, ప్రజల దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గర నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? ప్రజల దగ్గరకు వచ్చింది. ఒకసారి అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, మన్నా దేవుని దగ్గర నుండి ప్రజల దగ్గరకు వచ్చినది. ఆమేన్. ఒకసారి చప్పట్లు కొడతారు అందరూ. ప్రియులారా, గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు తినటానికి మన్నా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే, పైనుండి వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. ఎక్కడ నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ప్రజల దగ్గరకు. తన ప్రజలైన ఇశ్రాయేలీలు ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చింది. కావున ప్రభువునందు పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మన్నా దేవుని వాక్యము. దేవుని వాక్యము. ఇప్పుడు పైనుండి, పరలోకము నుండి, దేవుని దగ్గర నుండి మన్నా ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చినట్లుగా, ఈనాడు మనకు కూడా దేవుని వాక్యము పరలోకపు మన్నాగా మన దగ్గరకు వస్తూ ఉన్నది. ఒకసారి మనం చూస్తే ఈ వాక్యము ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం చూడండి దయచేసి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మీరేమో క్రింద ఉండేవారు, నేనేమో పైనుండి వాడను. చూసారా? మన్నా ఎక్కడుండేది? అంతకుముందు పైన ఉన్నది, దేవుని దగ్గర ఉన్నది. ఎక్కడికి వచ్చింది? ప్రజల దగ్గరకు వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు,
మీరేమో క్రింద నుండి వారు, నేనేమో పైనుండి వాడను. అనగా పైనుండి క్రింద ఉన్న మీ దగ్గరకు నేను వచ్చాను. అనగా ప్రియులారా, మన్నా ఈ దేనికి సూచనగా ఉంది అనంటే, దేవునికి గుర్తుగా, దేవునికి సూచనగా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు ప్రతిదినము పైనుండి మన్నా ఎలాగో క్రింద పడతా ఉన్నదో, అలాగే దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు పైనున్నవాడు ఆ పైనుండి క్రిందకు మన దగ్గరకు వచ్చినాడు. మన దగ్గరకు వచ్చాడు, మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు, మనందరి మధ్య సంచరిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది, మన్నా ఇశ్రాయేలీలు ప్రజలు తిన్నారు. ఈ దేవుని వాక్యము, జీవవాక్యం అనే మన్నా మనము తింటూ ఉండాలి. యేసుక్రీస్తుకు గుర్తుగా, సూచనగా కనిపిస్తూ ఉన్నది. అలాగే ప్రియులారా, ఈ మన్నా ఎంత సైజులో ఉంటుంది? ద సైజ్ ఆఫ్ మన్నా, ఆ మన్నా సైజ్ ఎంత? చూడండి, కొన్ని కాయలు పేర్లు చెప్పగానే వాటి సైజు మనకు గుర్తొస్తుంది. గుమ్మడికాయ అనగానే మన మైండ్లోకి ఆ కాయ సైజు గుర్తొస్తుంది. బత్తాయి అనగానే ఆ సైజు గుర్తొస్తుంది కదా. అలాగే రేగుపండు, రేగ్కాయ, రేగుపండు అనగానే ఆ సైజు గుర్తొస్తుంది. ప్రతిదానికి ఒక సైజు ఉన్నది. గుమ్మడికాయది కొంచెం పెద్ద సైజు, టమాటా ఒక సైజు, బత్తాయి ఇంకొక సైజు, అలాగే రేగిపండు ఇంకొక సైజు, అలాగే బుడం దోసకాయలు ఉన్నాయి, అవి చాలా చిన్న సైజు. ప్రతిదానికి దేవుడు సైజ్, పరిమాణం పెట్టాడు. అలాగే ఈ మన్నా సైజ్ ఎంత? ఈ మన్నా పరిమాణం ఎంత అనంటే, అక్కడ చూడండి ఎంత సైజులో ఉంది అనంటే, 31వ వచనం చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలే నుండెను. అందరూ చెప్పండి ఈ మాట. అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. ఏ గింజలాగా ఉందంటే అది కొత్తిమీర గింజ అంటే ఏంటి? మీకు ఎవరికి తెలియదు అనుకుంటా ఇది. ధనియాలు. మరి ఏంది ఇంత లేట్గా చెప్పారు? కొత్తిమీర గింజ అంటే ఎంత అండి? ధనియాలు. ధనియాలు ఎంత సైజు? చాలా చిన్నది, వెరీ స్మాల్ ఇన్ సైజ్, చాలా చిన్నది. అనగా మన్నా అది ఇశ్రాయేలు ప్రజలకు తినే ఆహారమే, కానీ సైజు చాలా చిన్నది. ఈ చిన్న సైజు అనేటటువంటిది ఒక స్పిరిచువల్ మీనింగ్, ఆత్మీయ అర్థం ఉన్నది. అది ఏమిటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను. నేను సాత్వికుడను,
దీన మనస్సు గలవాడను. అనగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో పెద్దవాడే కానీ భూలోకానికి వచ్చేసరికి మన్నాలాగా చిన్న సైజులో తగ్గించుకొని రిక్తునిగా స్మాల్ సైజులో ఒక పశువుల తొట్టిలో పొత్తిగుడ్డల మధ్య చుట్టబడి పరుండ పెట్టబడిన ఒక చిన్న ధనియాలు గింజలాగా చిన్న సైజులోనికి దిగి వచ్చాడు. అనగా మన్నా కొత్తిమీర గింజలాగా ఎంత చిన్నదిగా ఉన్నదో యేసుక్రీస్తు ప్రభువారు కూడా పైనుండి క్రిందకు వచ్చేటప్పుడు సామాన్యుడిగా, రిక్తుడుగా, దీనుడుగా, సాత్వికుడుగా తగ్గించుకొని దాసుడుగా మన మధ్యకు వచ్చాడు. స్మాల్ ఇన్ సైజ్, చాలా తగ్గించుకొని రిక్తుడుగా వచ్చాడు. ఈ చిన్న సైజు అనేది ఇట్ షోస్ హ్యూమిలిటీ, దీనత్వమును చూపిస్తూ ఉన్నది. ఇట్ షోస్ ఒబీడియన్స్, తగ్గింపును చూపిస్తూ ఉన్నది. అనగా ఈ మన్నా చిన్న సైజులో ఉన్నట్లుగా తగ్గించుకొని దీన మనస్సు కలిగి తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ చిన్న గింజ అనగా కొత్తిమీర గింజ రూపంలో ఉన్న మన్నాను ఎలాగూ తిన్నారో ఈ రోజున మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుని, దేవుని వాక్యాన్ని చిన్న సైజులో మన దగ్గరకు తగ్గించుకొని వచ్చిన ఈ దేవునిని మనము భుజిస్తూ ఉండాలి. వాక్యాన్ని భుజిస్తూ ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు మన్నాను ఇశ్రాయేలు ప్రజలు తిని ఆ రోజుకు కావలసిన శక్తిని, ఆ రోజుకు కావలసిన బలమును పొందుకుంటూ వచ్చారో ఈ రోజున దేవుని వాక్యము, యేసుక్రీస్తుని, రిక్తుడిగా వచ్చిన ఆ దేవునిని, దేవుని వాక్యాన్ని నువ్వు తింటూ ఉండాలి, వింటూ ఉండాలి, భుజిస్తూ ఉండాలి. ఆత్మశక్తిని, ఆత్మబలమును, పరిశుద్ధాత్మ నింపుదలను మనం కలిగి ఉంటూ ఉండాలి. అంతేకాదు పిల్లరా, మీరు జాగ్రత్త చేస్తే మన్నా అంటే కొత్తిమీర గింజలాగా ఉంటుంది అన్నావు కదా. ఒక ధనియాలు గింజను చేత్తో పట్టుకొని చూడండి. ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు గుర్తు వస్తుంది. చూడకపోతే చూడండి. ఒక ధనియాలు గింజను చేత్తో పట్టుకొని లేక చేతిలో పెట్టుకొని చూస్తే ఆ గింజ ఒకవైపు నుండి మరొక వైపుకి సన్నని చారలు చారలుగా ఉంటుంది. సన్నని దారులుగా లేక గాడులుగా ఉంటుంది. ఆ కొత్తిమీర గింజను మీరు చేతిలో పెట్టుకొని ఏ వైపైనా త్రిప్పి చూడండి. ఆ ధనియాల గింజను ఏ వైపైనా తిప్పి చూడండి, అటు పైనుండి క్రిందకు చారలు చారలుగా, గాడులుగా సన్నగా కనిపిస్తూ ఉంటుంది. అది దేనిని చూపిస్తూ ఉందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం మీద ఉన్న సిలువ శ్రమలను చూపిస్తూ ఉన్నది. ఆయన శరీరము ధారలుగా రక్తం కారింది. ఆయన శరీరములో గాయాలు చేయబడ్డాయి. ఆయన శరీరములో ఆ కండరాలు గాడులుగా చారలుగా పైనుండి క్రిందకు చేల్చబడ్డాయి.
ఎక్కడ చూసినా గాయములే, ఎక్కడ చూసినా పచ్చిపుండ్లే, దున్నువారు నా వీపు మీద గాడులు గాడులుగా, ఛాయలు ఛాయలుగా దున్నితిరి అని అంటాడు. అనగా ప్రియులారా, ఇశ్రాయేలీలకు దేవుడు పరలోకములో ఉన్న మన్నాను ఈ ప్రజల దగ్గరకు తీసుకొని వచ్చారు. ఈ కొత్తిమీర గింజలాగా ఉన్న ఈ ఆహారము సిలువ శ్రమలను చూపిస్తూ ఉన్నది. ఆ రోజునేమో ఏముందలే, కొత్తిమీర గింజలే కదా, ఏముందలే మన్నానే కదా తినేశారు. అది ఆ తర్వాత క్రొత్త నిబంధన కాలానికి వచ్చే సమయానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొత్తిమీర గింజ శరీరం మీద ఉన్న ఆ గాడులు, ఆ చారల్లాగా ప్రభు శరీరం మీద కూడా చారలు వచ్చినాయి. అనగా కొత్తిమీర గింజ సిలువను చూపిస్తూ ఉన్నది. కొత్తిమీర గింజ సిలువ శ్రమలను చూపిస్తూ ఉన్నది. కొత్తిమీర గింజ తగ్గింపు జీవితాన్ని చూపిస్తూ ఉన్నది. కొత్తిమీర గింజ హ్యూమిలిటీ, సాత్వికాన్ని చూపిస్తూ ఉన్నది. కొత్తిమీర గింజ ఒబీడియన్స్, దీనత్వమును, లోబడుటను చూపిస్తూ ఉన్నది. అనగా ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తాజాగా ఏ రోజుకు ఆ రోజు మన్నాను పంపిస్తే, అదే మన్నా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రత్యక్షమై దీనుడుగా తన్ను తాను తగ్గించుకొని కొత్తిమీర గింజలను, ఈ మన్నాను ఇశ్రాయేలు ప్రజలు ఎలాగూ తిన్నారో అలాగే నీవు నేను కూడా దేవుని వాక్యమును తింటూ ఉండాలి. నీ ఆత్మ బలము కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదాల కొరకు, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుట కొరకు ఎప్పటికప్పుడు ఈ తాజా మన్నాను, యేసుక్రీస్తు యొక్క జీవవాక్యాన్ని నీవు నేను తింటూ ఉండాలి. ఈ తినటాన్ని గురించి పౌలు గారు కూడా ఒక మాట రాస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆ ప్రకారం 24 కూడా చదువుదాం, అక్కడ క్లియర్గా ఉంటుంది. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ పౌలు గారు కూడా యేసుక్రీస్తు యొక్క ప్రభు శరీరము అనగా ఆ మన్నాను పోలిన శరీరాన్ని గురించి ఏమంటున్నాడంటే, దానిని విరిచి వారికిచ్చి దీనిని మీరు తినండి. ప్రభునందులరా, ఇశ్రాయేలీలు ప్రజలు సన్నని కొత్తిమీర గింజలాగా ఉన్న మన్నాను తిన్నట్లుగా ఏ రోజుకు ఆ రోజు ఈ పరలోకపు మన్నాను, జీవవాక్యమును, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానము చేస్తూ, ఆ వాక్యాన్ని మనం తింటూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు అరణ్యయాత్ర చేయటానికి బలం వచ్చినట్లుగా ఈ లోకములో ఈ జీవయాత్ర, ఈ జీవనయాత్ర చేయటానికి దేవుడు నీకు బలమిస్తాడు. చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే మన జీవితం, అబ్బా ఏంటి కష్టాలు, ఈ ఇంటిలో పరిస్థితులు ఏంటి శోధనలు, మనం జయించలేకపోతున్నాం, మనం జీవించలేకపోతున్నాం,
ఎక్కడ బ్రతకాలో ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు అన్నట్లుగా చాలాసార్లు మన ప్రాణాలు వేసారిపోతాయి. ఇక్కడ కూర్చున్న మనలో అనేక సార్లు మన జీవితం మీద మనకే రోతేసి ఉండొచ్చు, విసికేసి ఉండొచ్చు. ఏమిటా ఈ బ్రతుకు, ఏం బ్రతుకు బ్రతుకుతున్నామా అని నీ బ్రతుకు మీద నీకు విసుగుదల వచ్చి ఉండొచ్చు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఈ విసుగుదల వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు కూడా సణుగుడు వచ్చింది, బాధ వచ్చింది. కానీ ఏ రోజుకి ఆ రోజు తాజాగా మన్నాను పంపినప్పుడు ఆ మన్నాను తిన్న ప్రతిసారి వారు ఉజ్జీవింపబడుతున్నారు. సహోదరుడా, సహోదరి, నీ శ్రమలలో, నీ బాధలో, నీ కృంగిన పరిస్థితిలో నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా పిల్లలేంటి, నా పరిస్థితులు ఏంటి అని వేసారిపోయిన పరిస్థితుల్లో ఈ జీవవాక్యం అనే మన్నాను, యేసుక్రీస్తు యొక్క శరీరమును విరిచి నువ్వు తింటూ ఉన్నప్పుడు నీవు రివైవ్ చేయబడతావు, ఉజ్జీవింపబడతావు. ఏలియా ఉజ్జీవింపబడినాడు, ఎలీషా ఉజ్జీవింపబడినాడు, ఇశ్రాయేలీలు ఉజ్జీవింపబడినారు, మోషే కూడా ఉజ్జీవింపబడినాడు, అబ్రహాము ఉజ్జీవింపబడినాడు. మనము కూడా ఈ పరలోకపు మన్నా అయిన జీవవాక్యాన్ని, ఇశ్రాయేలీలు మన్నాను తిన్నట్లుగా నీవు కూడా ఈ జీవవాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడల్లా నీ శరీరంలో ఉన్న వేదన, కృంగుదల, నీ మనస్సులో ఉన్న బలహీనతలు పోయి ప్రభు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఉజ్జీవింపచేస్తూ ఉంటాడు. అందుకనే మన్నాను ఈ ప్రజలు తినాలి అని ప్రభు చెప్పాడు. సరే పిల్లరా, తినటం ఓకే, మనందరికీ ఏదైనా ఇస్తే తింటాం, ఓకే. ఏ టేస్ట్ ఉంటే తింటారు మీరు చెప్పాలి. మీకు ఒక గ్లాసు సపోటా జ్యూస్ ఇస్తే తాగుతారా? ఒక గ్లాసు కాకర జ్యూస్ ఇస్తే తాగుతారా? ఏ టేస్ట్ మీకు ఇష్టం? ఏమండి, కాకరకాయ టేస్టే నాకు ఇష్టము అన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. మచ్చు తునక ఒక్కళ్ళ లేరు. సరే, సపోటా జ్యూస్ నాకు ఇష్టమేనన్నా అంటే ఇప్పుడు నేనే మిమ్మల్ని ఆశపడబాకండి. నాకు ఇష్టమేనన్నా, ఆ టేస్ట్ నాకు ఇష్టమేనన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ టేస్ట్ అందరికీ ఇష్టమే. ప్రియరా, అంటే మనము రుచిగా ఉన్నది తినడానికి ఇష్టపడతాం. రుచిగా లేకపోతే దాన్ని ప్రక్కన పారేస్తాం. అయితే మన్నా టేస్ట్ ఏంటి, మన్నా రుచి ఏంటో చూద్దాం దేవుని వాక్యంలో. చూడండి, 16వ అధ్యాయంలోనే, నిర్గమకాండము 16వ అధ్యాయము. ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మన్నా మరి ఎంత రుచిగా ఉందో. నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనం చదవండి మరలా. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజవలే నుండెను. దాని రుచి చూడండి, ఇక్కడ టేస్ట్, దాని రుచి ఎలా ఉందండి? తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. అపూపములు అనంటే అక్కడ గోధుమలతో తయారు చేయబడిన రొట్టెలు అపూపము అంటాం. అంటే మన భాషలో చెప్పాలంటే చపాతి. ఎలా ఉందంట టేస్ట్? 37వ వచనంలో, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. ప్రభుని పిల్లరా, మన్నా టేస్ట్ ఏంటంటే తేనెతో కలిపిన అపూపము, అనగా తేనెతో కలిపిన రొట్టెలాగా ఉంటా ఉన్నది.
అంటే చాలా టేస్ట్ అన్నమాట. ఆ ఫుడ్ చాలా టేస్టీ ఫుడ్, చాలా రుచిగా ఉంటుంది. అందువలన ఇశ్రాయేలు ప్రజలు ఒకే ఆహారాన్ని 40 సంవత్సరాలు బోరు కొట్టకుండా తిన్నారు. ఒకే టిఫిన్ లేక ఒకే టైప్ ఆఫ్ మీల్స్ డైలీ చేయలేం, మనం మారాలి. 2 రోజులు 3 రోజులు ఒకే ఫుడ్ తింటే 4వ రోజైనా మారాలి, లేకపోతే టేస్ట్ ఉండదు. కానీ వీళ్ళకి ఫుడ్ మారలేదు, ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ 40 సంవత్సరాలు తిన్నారు. ఎందుకు తిన్నారంటే అంత టేస్ట్ అన్నమాట, అంత టేస్ట్. ప్రభునంతులారా, మన్నా రుచిగల పదార్థము, టేస్టీ ఫుడ్. మన్నా ఆరోగ్యకరమైన ఆహారము, హెల్దీ ఫుడ్. ఇట్ ఈజ్ ఎ టేస్టీ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్. ప్రియులారా, దేవుడు కూడా నీకు ఆరోగ్యకరమైన ఆహారముగాను రుచికరమైన ఆహారముగా ఉంటూ ఉన్నాడు. నీవు దేవునిని ధ్యానం చేసే కొలది దేవునిలో ఆ రుచి చూస్తే నువ్వెన్నడూ వదిలిపెట్టలేవు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండే కొలది ఆ వాక్యములో ఉన్న పవర్, ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు తెలుసుకుంటే నువ్వెన్నడూ దేవుణ్ణి వదిలిపెట్టలేవు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఒక్కసారి చప్పట్లు కొడుతూ పాడండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎలా పాడగలిగాడండి అయ్యారా ఆ పాట రాసిన వ్యక్తి? నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నాకేమీ బాధ లేదయ్యా. ఎలా పాడగలిగావు? పోయిన గురువారము ఇక్కడ సిస్టర్ గారు నాతో ఏం చెప్పారంటే, అయ్యా దేవుణ్ణి నమ్ముకున్నాను, నన్ను నా పిల్లల్ని దేవుడు వదిలిపెట్టాడని నాకు ఆ విశ్వాసం ఉందయ్యా అని చెప్పారు. ముస్లిం సహోదరి ఇక్కడ చేయెత్తారు. దేవుణ్ణి నమ్ముకున్నాను, నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టాడనే నమ్మకం ఉందయ్యా అని చెబుతున్నారు. పిల్లరా, నీవు దేవుణ్ణి విశ్వసించడంలో, దేవుణ్ణి నమ్ముకోవటంలో, దేవుని మీద ఆధారపడటంలో ఆ టేస్ట్ నీకు అర్థం కావాలి, ఆ రుచి నీకు తెలియాలి. నన్ను వదిలిపెట్టాడు, నా కుటుంబాన్ని వదిలిపెట్టాడు, నా పిల్లల్ని వదిలిపెట్టాడు, నా భవిష్యత్తులో ఆయన విడనాడాడు. ఏ పరిస్థితులైనా, ఎలాంటి స్థితిగతులు నాకు ఎదురైనా సరే నా ప్రభు నన్ను విడువడు, ఎడబాయడు అనే ఆ విశ్వాసము, ఆ టేస్ట్ గనక నువ్వు చూస్తే దేవునిలో ఎదుగుతూ ఉంటావు, దేవునిలో పెరుగుతూ ఉంటావు, దేవునిలో పరిపక్వతలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. దేవునిని రుచి చూడాలి. అబ్రహాము దేవునిని రుచి చూశాడు, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడు. అబ్రహాము రుచి చూశాడు, ఫరో కుమారుని నేను అనిపించుకోవడానికి ఇష్టపడలేదు.
పౌలు గారు రుచి చూశాడు. సిలువను మోస్తూ వెళుతున్నాను, వెనుకొన్నవి మరచి ముందున్న గురి వద్దకే వెళుచున్నాను అని అన్నాడు. దేవుణ్ణి రుచి చూడాలి. మన్నా తేనె కలిపిన అపూపములాగా రుచి కలిగిన పదార్థము. సోదరుడా, ఈ ప్రభువును నువ్వు రుచి చూస్తే ఎన్నడూ వదిలిపెట్టలేవు. ఈ దేవుని వాక్యాన్ని నువ్వు రుచి చూస్తే ఎన్నడూ వదిలిపెట్టలేవు. మా ఫాదర్కి ఒక జబ్బు ఉండేదంట. ఆ జబ్బు 12 సంవత్సరాలు ఆ జబ్బుతో బాధపడ్డాడు. 12 సంవత్సరాలు పగలు రాత్రులు, చీకట్లో వెలుగులో, మధ్యాహ్నంలో ఉదయంలో ఈ బాధ లేదు అనటానికి లేదు. 24 గంటలు ఉంటుంది, 12 సంవత్సరాలు ఉంది. ఎన్నోసార్లు చచ్చిపోతే బాగుండు ఈ బాధ భరించే కంటే అని 12 సంవత్సరాలు సూసైడ్ అటెంప్ట్స్, అంటే తనకు తాను చనిపోవటానికి కూడా ప్రయత్నాలు చేసినా కూడా దేవుడు ఎప్పటికప్పుడు తప్పిస్తూ వచ్చాడు. కానీ జీవవాక్యం తెలుసుకున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చాడు, ప్రభు స్వరం విన్నాడు, ప్రభు మాట్లాడాడు. ఆ 12 సంవత్సరాలు ఉన్న బలహీనతను దేవుడు తీసేశాడు. ఇక నేను క్రీస్తు ప్రభు కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకొని జీవితమంతా దేవుని కొరకే బ్రతికాడు. ఆయనను రుచి చూడాలి. సోదరుడా, సహోదరి, ఏదో ఆదివారం దేవుని వాక్యం వినటమే టేస్ట్ అనుకోబాకండి. డైలీ లైఫ్లో దేవుని నువ్వు రుచి చూస్తూ ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 34వ కీర్తన 8వ వచనం చదవండి. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అందరి మాట చెప్పండి, కుడి హస్తం పైకి లేపి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. ఆమేన్. కావున పిల్లరా, నీవు ఇశ్రాయేలీయుల ప్రజలు ప్రతిరోజు ఆ మన్నాను తింటూ ఉన్నారు, ప్రతిరోజు మన్నా టేస్ట్ చూస్తున్నారు, ప్రతిరోజు మన్నాను తిని బ్రతుకుతూ ఉన్నారు. అలాగే నీ జీవితంలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు ప్రభువుని రుచి చూడాలి, ప్రతిరోజు దేవునితో స్నేహం చేయాలి, ప్రతిరోజు దేవుని దగ్గర మొరపెడతా ఉండాలి. ఆయన దగ్గర కనిపెడతా ఉండే కొలది ఆయనలో టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే, క్రీస్తు యొక్క సిలువ ప్రేమ నుండి ఈ లోకములో నన్ను ఏది ఎడబాపనేరదు. నథింగ్ కెన్ సపరేట్ మీ ఫ్రమ్ మై లివింగ్ గాడ్. నా దేవుని నుండి నన్ను ఎవరు వేరు చేయలేరు. కారణం ఏంటంటే, దేవునిలో రుచి చూశాడు, దేవునిలో లీనమైపోయాడు, దేవునిలో ఐక్యత పొందాడు, దేవునితో కలిసిపోయాడు. ప్రభువుని పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మన్నాను ఇశ్రాయేలు ప్రజలు రుచి చూసినట్లుగా ఈ దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని మనము రుచి చూచి ఆయనలో ఎదుగుతూ ఫలిస్తూ ఉండాలి. ఆ రుచి చూస్తున్నావా? కూరగాయల రుచులు నీకు తెలుసు, ఆహార పదార్థాల రుచులు నీకు తెలుసు. యేసుక్రీస్తు అనే నామములో ఉన్న రుచి నువ్వు చూస్తే, ఈ దేవుని వాక్యములో ఉన్న రుచి నువ్వు చూస్తే, ఎంతకంటే శ్రేష్టమైనది ఏది ఉండదు పిల్లరా.
అందుకనే ఈ మన్నాను, రుచి కలిగిన మన్నాను ఇశ్రాయేలు ప్రజలకు పంపిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏ రోజుకు ఆ రోజు పంపిస్తూ వచ్చాడు. అలాగే ప్రియులారా, ప్రతిరోజు ఈ మన్నాను దేవుడు వారికి కురిపించాడు, పంపించాడు. అయితే ఇందాక నేను మీకు చెప్పాను, ప్రతి ఆహార పదార్థానికి సైజు ఉంటుంది అని చెప్పాను. సైజులో చాలా చిన్నది. అలాగే ప్రతి ఆహార పదార్థానికి కలర్ కూడా ఉంటుంది. అవునా? కలర్ ఉంటుంది. మామిడికాయకు ఒక కలర్ ఇచ్చాడు దేవుడు, యాపిల్కి ఒక కలర్ ఇచ్చాడు కదా, టమాటాకు ఒక కలర్ ఇచ్చాడు దేవుడు, బెండకాయకి దొండకాయకి ఇంకొక కలర్ ఇచ్చాడు. సో డిఫరెంట్ ఫ్రూట్స్, డిఫరెంట్ కలర్స్. అరటి పండు రంగు ఇంకొక రంగు, అదే కూర అరటి రంగు అది ఇంకొక రంగు. ప్రతిదానికి రంగులు ఇచ్చాడు. ఈ మన్నాకు ఏ రంగు ఇచ్చాడో చూద్దాం. మన్నా కలర్ ఏంటి? నిర్గమకాండం తీయండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనంలోనే ఉంది. అది కూడా 31వ వచనం. అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. అందరు చెప్పండి ఈ మాట. అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. ఆమేన్. ఇప్పుడేంటి కలరు? మన్నా కలర్ ఏంటి? చెప్పాలి. వైట్ ఇన్ కలర్. మన్నా రంగు ఏమిటంటే తెలుపు రంగు. దేవుడు అరటిపండుకి ఇచ్చిన పసుపు రంగు ఎందుకు ఇవ్వలేదో, దేవుడు ఆ టమాటాకు, ఆ యాపిల్కి ఇచ్చిన కలర్ మన్నాకు ఎందుకు ఇవ్వలేదో, వైట్ కలర్ తెలుపు రంగే ఎందుకు ఇచ్చాడు దేవుడు అని చూస్తే ప్రియరా, ఇక్కడ ఉన్న ఆత్మీయత ఏమిటి అనంటే, ఇది పైనుండి వస్తూ ఉంది, ఇది పరలోకం నుండి వస్తుంది. పరలోకములో ఉండే రంగు ఏమిటంటే తెలుపు రంగు. హెవెన్ ఈజ్ వైట్ కలర్, ఏంజల్స్ ఆర్ ఇన్ వైట్ కలర్, ద లార్డ్ జీసస్ ఈజ్ ఇన్ వైట్ కలర్, heavenly homes are in white color, heavenly roads are in white color. అక్కడ వీధులు తెలుపు, ఇళ్ళు తెలుపు, దేవదూతలు తెలుపు, దేవుని సింహాసనం తెలుపు, దేవుడు తెలుపు, వారు ధరించిన వస్త్రాలు తెలుపు. పరలోకములో తెలుపు రంగు తప్ప ఈ భూలోకములో ఉండే ఏ రంగు పరలోకములో ఉండదు. ప్రభునందు పిల్లరా, మన జీవితాలు కూడా సిలువ రక్తము చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, మన చరిత్ర మారిపోయి, నీ సాక్ష్యం మారిపోయి, నీ జీవితాన్ని అమూల్యమైన రక్తము చేత కడగబడిన తర్వాత ఆయన నీకు తెల్లని వస్త్రాన్ని ఇస్తాడు. నీ జీవితము వైట్గా మారిపోతుంది. తెల్లని అంగి, తెల్లని సాక్ష్యము పరిశుద్ధతకు, హోలీనెస్కి గుర్తుగా ఉన్నది. అనగా కొత్తిమీర తెలుపు, యేసయ్య తెలుపు, హోలీనెస్, పరిశుద్ధత. అనగా ఆయనను ఆరాధించువారు, ఆయన సన్నిధిలో పాటలు పాడేవారు, ఆయన సన్నిధిలో వాక్యం వినేవారు, ఆయన సన్నిధిలో వాక్యం చెప్పేవారు,
ఆయన సన్నిధిలో పరిచర్య చేసేవారు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారు నిర్మలమైన మనసాక్షి కలిగి తెల్లని వస్త్రములు ధరించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు. క్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత నీ జీవితం పరిశుద్ధపరచబడతా ఉంటుంది. నీ జీవితం పవిత్రపరచబడతా ఉంటుంది. నీ సాక్ష్యం మారిపోతుంది, నీ ఊహలు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతాయి, నీ స్వభావం మారిపోతుంది. అంతకుముందు భయంకరమైన స్వభావం అయి ఉండొచ్చు, ఇప్పుడు దేవుని స్వభావం నీలోనికి వస్తుంది. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనండి. దేవుని స్వభావం, దేవుని మనస్సు. అందుకనే ఈ మన్నా అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. పరిశుద్ధతకు గుర్తు. ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉందామా? ప్రభువునందు పిల్లరా, ఎప్పుడైతే మన జీవితాలు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడతాయో అప్పుడు మనం పరలోకానికి అర్హులంగా మారుతాము. అందుకనే నీ పరిశుద్ధతను నాకు ప్రభువా అని అడగాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పరిశుద్ధత, పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధమైన ఆలోచనలు, ఆ పరిశుద్ధత మనస్సు నీకు వచ్చేస్తుంది. కావున పిల్లరా, 40 సంవత్సరాలు దేవుడు ఈ మన్నాను వారికి పంపిన అర్థాలు ఏమిటంటే యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాయి. మరి నీకు ఆ పరిశుద్ధత వస్తా ఉన్నదా? ప్రభా, ఈ పరిశుద్ధత నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి కావాలి అని నువ్వు అడుగుతావా? పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరచాలని చూస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఆ పరిశుద్ధత కావాలని వేడుకుంటావా? అందువలన ప్రియులారా, ఈ మన్నా ఏ రంగండి? ఏ రంగు అది? తెలుపు రంగు. చెప్పండి, అందరు చెప్పండి. మన్నా ఏ రంగు? తెలుపు రంగు. మన జీవితాలు కూడా తెలుపులో ఉండాలి. ఇకపోతే ఇంకొక విషయం ఏంటి అనంటే, ఈ మన్నా ఎక్కడ పడేది? చాలాసార్లు నేను ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడేం వర్షం ఉంటుంది, ఇక్కడ వర్షం ఉండదు. మళ్ళీ వెళ్ళబోయే టైంలో ఇక్కడ వర్షం ఉంటుంది, అక్కడ వర్షం ఉండదు. అంటే వర్షం ఒక చోట పడుతుంది, ఒక చోట పడదు కదా. అలాగే మన్నా ఎక్కడ కురుస్తుంది? అది పైనుండి పడుతుంది కదా. పైనుండి పడుతుంది అని అంటే అది వర్షంలాగానే పడుతుంది. పైనుండి ఎక్కడ పడుతుంది? ఇళ్లల్లో పడుతుందా? రోడ్ల మీద పడుతుందా? లేకపోతే నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నీ ముందు పడుతుందా? చెప్పాలి, 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 అందరు చెప్పాలి. ఎక్కడ పడుతుంది? ఇంట్లో పడుతుందా? ఇంటి ముందు పడుతుందా? మనం ఎక్కడుంటే అక్కడ పడుతుందా? లేకపోతే మనం ఏ వీధిలో ఉంటే ఆ రోడ్ల మీద పడుతుందా? చూడండి, దేవుని వాక్యం ఎక్కడ పడుతుందో చూద్దాం. దేవుని వాక్యంలో 16వ అధ్యాయంలోనే 13వ వచనం చదవండి. కాగా, అందరూ చదవండి. 16, 13 అందరూ చదవండి. మరలా నాతో కలిసి అందరూ చదవండి. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెము చుట్టూ పడి ఉండెను. వారి పాళెమును కప్పెను. తర్వాత ఉదయమున మంచు అంటే ఈ మన్నానే, తెల్లని కొత్తిమీరలాగా నూగు మంచు అని చదువుతున్నాం కదా, అది మంచు అంటే మన్నా. ఉదయమున మంచు
వారి పాళెము చుట్టూ పడి ఉండెను. ఇప్పుడు చెప్పండి, వారి పాళెము చుట్టూ పడి ఉండెనంటే లోపల పడిందా బయట పడిందా? చెప్పాలి. బయట పడింది. అంటే పాళెము చుట్టూ అంటే బయట. ఇప్పుడు మనకు 2 రోడ్లు వచ్చినాయండి. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డు, 2 అవుటర్ రింగ్ రోడ్డు. అంటే టౌన్లోకి వెళ్ళాలంటే ఒక రోడ్డు ఉంది, టౌన్లోకి వెళ్ళకుండా వెళ్ళాలి అని అంటే అవుటర్ రింగ్ రోడ్లో ఉంది. ఈ మన్నా ఎప్పుడు కూడా అవుటర్ రింగ్ రోడ్లో పడిపోయింది. ఆమేన్. ఒకసారి చప్పట్లు కొడతారు దేవునికి. దేవునికి స్తోత్రం అని చెబుతారా? అందరి చేతులు దేవానికి స్తోత్రం అని చెప్పండి. మన్నా ఎక్కడ పడింది? అవుటర్ రింగ్ రోడ్లో పడింది. అంటే పాళెము బయట పడింది. మరి ఇప్పుడు ఆ మన్నాను తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అవుటర్ రింగ్ రోడ్డుకే వెళ్ళాలి. అంతే కదా? మన్నా ఇప్పుడు మనకు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ పాళెము బయట పడింది, అక్కడికి పోయి తెచ్చుకోవాలి. అంటే ఆ మన్నా దొరికే పాళెము బయటపడి ఉన్న ఆ స్థలానికి మనం వెళ్ళాలి. అంటే ఏంటో తెలుసా ప్రియులారా? ఇది దేవుని వాక్యము ఎక్కడ నీకు దొరుకుతుందో అక్కడకు నువ్వు వెళ్ళాలి. ఈ రోజున టీవీలోకి వాక్యాలు వచ్చినాయి, సెల్ ఫోన్లోకి వాక్యాలు వచ్చినాయి, చివరకు నీ సిస్టములో కూడా వాక్యాలు ఉన్నాయి. కానీ అది నీ ఇంటిలో దొరుకుతుందని ఇంటిలో కూర్చోకూడదు. పాళెము బయట మన్నాను దేవుడు కురిపిస్తూ ఉన్నట్లుగా దేవుడు తన మన్నాను నీ ఇంటి బయట, నీ వీధి బయట, నీ ఉంటున్న ఏరియా బయట, దేవుని మందిరము అనే స్థలములో ఆ మన్నాను దేవుడు కురిపిస్తూ ఉంటాడు. ఆమేన్. ఆ మన్నా దొరికే స్థలానికి నువ్వు వెళ్ళాలి. ఆ వాక్యము దొరికే స్థలానికి నువ్వు వెళ్ళాలి. ఆ దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలి. అది ఎంత దూరమైనా కావచ్చు, ఎంత టైం అయినా పట్టవచ్చు. నీవు దేవుని వాక్యము దొరికే దేవుని మందిరము, ఆ పాళెము వెలుపల అనగా దేవుని సన్నిధిలోనికి మనము రావాలి. ఈ పాళెము వెలుపల ఎందుకు పడింది అని అంటే అక్కడ కూడా ఒక ఆత్మీయ అర్థం ఉంది ప్లేరా. పాళెము వెలుపల ఎందుకు పడింది, లోపల ఎందుకు పడలేదంటే అక్కడ కూడా ఒక అర్థం ఉంది బయటపడటానికి కారణం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 12వ వచనం చదవండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఆ మాట చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది గవిని వెలుపట శ్రమ పొందెను అనగా యేసు ప్రభు శ్రమ పొందింది గవిని లోపల, గవిని వెలుపల. ఎక్కడ? అక్కడ ఏమనుంది? గవిని వెలుపట శ్రమ పొందానంటే అవుటర్ రింగ్ రోడ్డు బయట శ్రమ పొందాడు. ప్రభునందు పిల్లరా, నిర్గమకాండము 16-13లో పాళెము చుట్టూ శ్రమ మన్నా పడిందని చూసావు. ఎందుకు పాళెము బయటపడింది అని అంటే అది కూడా యేసు ప్రభు యొక్క శ్రమలను చూపిస్తూ ఉన్నది. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు గవిని వెలుపట శ్రమ పొందారు. అక్కడేమో పాళెము వెలుపల, ఇక్కడ గవిని వెలుపల. వెలుపల అనే పదము సిలువ శ్రమను చూపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆ సిలువ దగ్గరకు మనం వెళ్ళాలి.
ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలండి ఇప్పుడు మనం? ఆ సిలువ దగ్గరకు వెళ్ళాలి. ప్రతిరోజు పాళెము బయటికి ఇశ్రాయేలీయులు పోయినట్లుగా ప్రతిరోజు గవిని వెలుపల ఉన్న సిలువ దగ్గరకు మనం వెళ్ళి సిలువను మనం ధ్యానం చేయాలి. సిలువ వైపు చూడాలి. సిలువ శ్రమలను తలంచుకోవాలి. సిలువ ఆశీర్వాదాలు పొందుకోవాలి. సిలువ శక్తిని పొందుకోవాలి. సిలువ ద్వారా పరలోక మార్గాన్ని మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు మన్నా కోసం ప్రతిరోజు పాళెము బయటికి వెళ్ళారు. మనము కూడా ప్రతిరోజు గవిని వెలుపల ఉన్న సిలువ దగ్గరకు మనం వెళ్ళి ఆయన మన్నాను మనం పొందుకోవాలి. ఆయన పొందిన గాయముల ద్వారా వచ్చే స్వస్థతను మనం పొందుకోవాలి. మరి అలాగూ మనం సిద్ధపడదామా? అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు 40 సంవత్సరాలు మన్నాను ఇశ్రాయేలులకు పరిచయం చేయటంలో అది యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తుందని మనకు అర్థమవుతుంది. మరి ఈ వాక్యాన్ని మనం అందరం తీసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనందరం మోకరించి పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తూ, ప్రభువా, గవిని వెలుపట మీరు శ్రమ పొందినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఏ రోజుకా రోజు మన్నా కొరకు ఆ పాళెము వెలుపలికి వెళుతూ వచ్చారు కదా ప్రభా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు వందనాలు అని నువ్వు దేవునితో చెబుతావా? సహోదరుడా, సహోదరి, నీ చేతులెత్తి దేవుని వైపు చూడు. ప్రభా, ఈ మన్నా తెలుపు రంగులో ఉన్న ఈ మన్నా, ఈ పరిశుద్ధమైన జీవితాన్ని మీరు నాకు ఇస్తూ ఉన్నారు. ఈ మన్నాలో సిలువ శ్రమలు ఉంటా ఉన్నాయి ప్రభా. ఈ మన్నా తేనె పూసిన అపూపములాగా రుచిగా ఉంటా ఉన్నది. ఈ మన్నా గవిని పాళెము బయట దొరుకుతూ ఉన్నది ప్రభా. మేము కూడా మీ గవిని వెలుపలున్న సిలువ దగ్గరకు ప్రతిదినము మన్నా కురుస్తూ ఉన్న స్థలము దేవుని మందిరములోనికి మేము రావాలి. మిమ్ములను అలాగూ స్తుతించాలయ్యా. అట్టివారిగా మమ్మలను చేయండి ప్రభా. ఈ మన్నాను ఇశ్రాయేలు తిన్న రీతిగా ప్రతిరోజు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని చెప్పారు. ఆ రుచిని మేము తెలుసుకునే వారిగా చేయండి అని ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మన్నా కొరకు ఇశ్రాయేలీయులు ప్రయాసపడిన రీతిగా మీ కొరకు, మీ జీవవాక్యము కొరకు, మీ సన్నిధి కొరకు మేము ప్రయాసపడు వారముగా చేయండి. ఈ ప్రియులైన అందరినీ మీరు దర్శించండి. మిమ్మల్ని మేము రుచి చూడాలి ప్రభువా. మా కుటుంబాలలో మీరు సహాయము చేయగలరని, మా పిల్లలకు మీరు సహాయము చేయగలరని, మా ఆత్మీయ జీవితాల్లో మీరు సహాయము చేయగలరని మేము తెలుసుకోవాలి. మిమ్మలను రుచి చూడాలి ప్రభువా. అట్టివారిగా నన్ను, మమ్మల్ని అందరినీ మీరు చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. ఈ ప్రియులతో మీరు ఉండి ఆ మన్నాను ఇశ్రాయేలు తిని బ్రతికినట్లుగా మేము కూడా మీ జీవవాక్యమును తింటూ, చదువుతూ, వింటూ బ్రతకాలి. ఆత్మీయముగా బలపడాలి ప్రభువా. అట్టివారిగా మమ్మల్ని అందరినీ చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.